ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఓట్ల చోరీకి ఎలక్షన్ కమిషన్ కు దొరికిన కొత్త ఆయుధమని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. గత లోక్సభ ఎన్నికల్లో ఓటేసిన వారి ఓట్లను ఎస్ఐఆర్లో తొలగించారు అని ఆక్షేపించారు. బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపడుతున్నారు రాహుల్ గాంధీ. ఔరంగాబాద్లో రెండో రోజు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈసీపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. 16 రోజుల పాటు రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర జరగనుంది. బీహార్లోని 20 జిల్లాలలో మొత్తం 1300 కిలోమీటర్లు ఆయన యాత్ర చేపట్టనున్నారు. ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్లో ఎస్ఐఆర్ చేపట్టిన ఈసీ 65 లక్షల ఓట్లు తొలగించారు. గత లోక్సభ ఎన్నికల్లో ఓటేసిన వారి ఓట్లను ఎస్ఐఆర్లో తొలగించారు అని ఆక్షేపించారు. బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపడుతున్నారు రాహుల్ గాంధీ. ఔరంగాబాద్లో రెండో రోజు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఈసీపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. 16 రోజుల పాటు రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర జరగనుంది. బీహార్లోని 20 జిల్లాలలో మొత్తం 1300 కిలోమీటర్లు ఆయన యాత్ర చేపట్టనున్నారు. ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీహార్లో ఎస్ఐఆర్ చేపట్టిన ఈసీ 65 లక్షల ఓట్లు తొలగించారు.